దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా నా ప్రభువా, మేలు చేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని భక్తులను ప్రత్యేకముగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి వాస్తవమైన సాక్ష్యము దావీదు జీవితములో మనము ఎల్లప్పుడూ గమనిస్తున్నాం. దావీదు దేవునికి ఇష్టానుసారమైన జీవన నేపథ్యాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవునికి దావీదు జీవితం అంటే అత్యంత ప్రేమతో ఆశీర్వదించాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. కనుకనే గొర్రెల కాపులో నుంచి దావీదును అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి చక్రవర్తిగా చేసి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారిని పరిపాలించేటటువంటి సామర్థ్యతలో దేవుడు దావీదును దీవించాడు. అయితే ఆ దావీదు యొక్క జీవన విధానములలో తన యొక్క కుటుంబము కొనసాగుతూ దేవుని యొక్క సన్నిధిని ఆశీర్వాదం పొందుతూ రాజ్య పరిపాలనలో అత్యధికమైన ఘనతను గౌరవాన్ని పొందుతున్న కాలములోనే దేవుడు దావీదుతో మరొక నిబంధనను స్థిరపరుస్తూ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవుడు తన వాగ్దానమును తెలియపరుచున్నాడు. దావీదు యొక్క జీవితములో గొప్ప ప్రేమను ఆత్మీయతను కనపరచడమే కాకుండా దేవుని యొక్క సన్నిధిని ఆ నిబంధనకు వారసులుగా తన బిడ్డలను చేసుకున్నట్టు కొరకు దావీదు కూడా ఎంతో భక్తితో కొనసాగి ఉన్నాడు. విశ్వాసముతో కూడినటువంటి ఈ జీవితములో మనము మన తర్వాత తరములను దేవుని సన్నిధిని భాగ్యవంతులుగా చేయాలి. అందుకని ఈ కృతజ్ఞతతో కూడిన ఈ ప్రార్థన ఉద్దేశము దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధానమున పట్టజాలని గొప్ప ఆశీర్వాదం పొందుకుని ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఇలాగనే దీవించగోరుతున్నాడు. అయితే దేవుని సన్నిధానమున ఆ దీవెనలు పొందుకొనుట కొరకు మనము యోగ్యులుగా జీవించగలగాలి. దేవుని యొక్క సన్నిధి మనకెప్పుడు తోడుగా ఉండడానికి దేవుడు తన యొక్క ప్రత్యేకమైన సంకల్పముతో కూడిన నిబంధనను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. దావీదును, ఇస్సాకును, యాకోబును దీవించిన దేవుడు తరువాత కాలములో దావీదును, దావీదు యొక్క సంతానమును, వంశములను ఆశీర్వదించున్నాడు అని చెప్పడానికి దావీదు యొక్క కృతజ్ఞత ప్రార్థన మనకి అద్దం పడుతున్నది. దేవుని వాక్యము మనకు మన జీవితములో నిత్యము స్థిరపరచుకుంటూ వాక్యానుసారంగా జీవించగలిగితే దావీదును దీవించిన ఆ దేవుడే మనలను కూడా దీవిస్తాడు. దావీదు దేవుని యొక్క మాటల యందు అచంచలమైన విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట నిశ్చయముగా నెరవేరుతుంది అనేటటువంటి నిరీక్షణ దావీదుది. అందుకని ఈ వచనములో దావీదు అంటాడు, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని ఈ మాటతో మనోధైర్యాన్ని పొందుతున్నాడు. దేవుడు దీవిస్తాను అనంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ దీవెన కలిగే తీరుతుంది. పరిశుద్ధ లేఖనములలో సంఖ్యాకాండము 23వ అధ్యాయములో 19వ వచనమందు భక్తుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. బిలాము, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండినా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని వాక్యము తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని మాట సత్యము. అందుకని మరొక సందర్భంలో లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనమందు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు అని ప్రభువే సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలను సత్యములు అని మనము నమ్మాలి. ఆయన ఇచ్చిన వాగ్దానమును ఖచ్చితంగా నెరవేర్చుతాడు. కాలాలు మారినా, పరిస్థితులు మారినా దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాముతో కూడా ఇదే మాట తెలియచేస్తున్నాడు. దేవుడు అబ్రహాముతో ఈ మాటను సెలవిస్తున్నాడు, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు అబ్రహాము, శారా తమ వయసు రీత్యా కలిగేటటువంటి ఆ బలహీనతను బట్టి ఈ వయసులో మాకు పిల్లలు కలుగుతారా అని వారు సందేహమును వ్యక్తపరుస్తున్నట్లుగా ముఖం పెట్టారు. దేవుడు హృదయాంతరంగులు ఎరిగినవాడు కనుకనే దేవుడు అన్నాడు,
ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని చెప్పాడు. నిశ్చయముగా కాలం పరిపూర్ణమైనప్పుడు శారా అబ్రహామునకు చక్కని కుమారుని కని ఆయనకు ఇస్సాకు అని పేరు పెట్టారు. దేవుని వాక్యము నెరవేరినప్పుడు మనము కూడా ఇలాంటి స్పందననే కలిగి ఉంటాం. పట్టజాలనంతటి సంతోషము, ఆనందము దేవుని సన్నిధిని వ్యక్తపరచబోరుతున్నాం. దేవుడు మనతో మాట్లాడి ప్రతి మాట ద్వారా ఆయన మహిమపరచబడాలని అనుకుంటున్నాడు. మనుషులైతే మాట ఇచ్చి నెరవేర్చకపోవచ్చును, కానీ దేవుడు నిశ్చయముగా నెరవేరే ఆ మాటలను మనకు బయలుపరుస్తాడు. ఖచ్చితంగా ఆయన మాట ప్రకారంగా సమస్తమును జరిగిస్తాడు. కనుక సందేహింపక దేవుని వాక్యమునందు విశ్వాసము కలిగి ఉంచండి. దేవుని మాటలలో ఉన్న సత్యమును గ్రహించి ఆ మాటల మీదనే నమ్మకముంచండి. దావీదు జీవితంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఆశీర్వదించబడ్డాడు. తర్వాత దావీదు వంశము నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన నిశ్చయముగా రాజయ్యున్నాడు. కనుక దావీదు సింహాసనము మీద ఆయన కూర్చుండినట్లుగా ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ప్రభు పరిపాలించినట్లుగా పరిశుద్ధ లేఖనము నెరవేర్చబడి ఉన్నది. ఈరోజు ఈ వాక్యము నీ జీవితంలో కూడా కొనసాగింపు చేయి. దేవుడు నిన్ను, నీ సంతానమును, నీ తరువాత కార్యములన్నిటినీ సమాధానకరముగాను, సమగ్రముగాను, సంపూర్ణముగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మలను బలపరుస్తున్నావు. మరొక మాట చేత నాయన దావీదుతో సెలవిచ్చిన మాటనే మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. మాకిచ్చిన వాక్యము దేవా, మాకిచ్చినటువంటి వాగ్దానము, ప్రమాణమును నీవు నిశ్చయముగా నెరవేర్చే దేవుడవు దేవా. నీ వాక్య ప్రకారముగా మేము దాని యందు విశ్వాసముంచి నడుచుకున్నట్లు నిబ్బరమైన బుద్ధిని దేవా, పరిపూర్ణమైనటువంటి నమ్మకమును, విశ్వాసమును మాలో కలిగింపు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మనుషుల మాటలను బట్టి మోసపోయినటువంటి అనేక మంది నీ మాటలలో ఉన్న సత్యమును గ్రహించలేకపోతున్నారు. నీ మాటలు కల్పితాలు కాదు, యాదృచ్ఛికమైనవి అసలే కాదు, అది ఉద్దేశపూర్వకమైనవి. కనుక వాక్యానుసారంగా నీ బిడ్డలు నీ కృప పొందుటకు సహాయము చేయమని నేటి కార్యక్రమంలో, వారి జీవన విధానములో, వారి ప్రయాణాల్లో, పరిచర్యలన్నింటిలో మీ కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.